పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే మెడికల్ వీసాలపై ఉన్న వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ నెల 29 వరకు వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వాఘా బార్డర్లో మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఎన్ఎస్సీ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కశ్మీర్లో జరిగిన దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అత్యవసరంగా ఎన్సీసీ మీటింగ్ను నిర్వహించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ భేటీలో టాప్ సివిల్ మిలిటరీ నేతలు పాల్గొన్నారు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో వాఘా బార్డర్ను మూసివేశారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు విధించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే మెడికల్ వీసాలపై ఉన్న వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ నెల 29 వరకు వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఎన్ఎస్సీ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అత్యవసరంగా ఎన్సీసీ మీటింగ్ను నిర్వహించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ భేటీలో టాప్ సివిల్ మిలిటరీ నేతలు పాల్గొన్నారు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో వాఘా బార్డర్ను మూసివేశారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలుగా అనేక విధాలుగా పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు చేస్తున్న సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపైన కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయాల్లో భాగంగా పాక్ వీసాలు రద్దు చేయడం కావచ్చు, వెంటనే పాకిస్తాన్ పౌరులు తెలంగాణ భారత రాజధాని వీడాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే మెడికల్ వీసాలపై ఉన్న వారికి ఈ నెల 29 వరకు కూడా అవకాశం కల్పించారు. కానీ ఇప్పటికే వాఘా బార్డర్ను కూడా మూసేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏదైతే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్టు నిన్న ప్రధాని నేతృత్వం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పౌరులు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా తెలిసి చెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులతో పాటు పాకిస్తాన్ దేశం కూడా ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి కావడంతో ఇవాళ పాకిస్తాన్ కూడా అత్యవసర
అక్కడ పాకిస్తాన్ ప్రధాని నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ భారత్దే పైచే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ తో అనేక సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఎవరైతే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా తక్షణమే విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కొనసాగనుంది. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కఠిన నిర్ణయాలే ఉంటాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ఏదైతే ఇటీవల సింధు ఒప్పందం కావచ్చు, ఇటు వాఘా బార్డర్ క్లోజ్ కావచ్చు, ఇతర అంశాలపైనతో పాటు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలకు మరింత నిఘా పెంచడంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గతంలో ఏదైతే జరిగిన దాడుల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారో, సర్జికల్ స్ట్రైక్ ద్వారా చాలా మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఆ దిశగానే పహల్గాం దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు మరొకసారి అలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఊహాగానాలు అంటున్నాయి. అందుకు త్రివిధ దళాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆ ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలపైన భద్రతా పరమైన చర్యలపైన కూడా దృష్టి సారించారు. ఇటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఏదైతే విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి ఏ విధంగా వస్తుంది సానుభూతి పాకిస్తాన్ నుంచి ఎదుర్కోవడానికి ఇప్పటికే అనేక అంశాల్లో కూడా చర్చించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసింది. కేంద్ర బలగాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరొకసారి ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పుల్వామా దాడి జరిగిన తర్వాత అంతకంటే అతిపెద్ద దాడిగా ఈ పహల్గావ్ దాడిని అభివర్ణిస్తున్నారు. ఈ పహల్గావ్ దాడిలో 26 మంది పౌరులు చనిపోయిన నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులకు ఏరివేతకు ప్రత్యేకంగా కొన్ని చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించి నిర్ణయాలు కూడా తీసుకునేందుకు వెనుకాడమని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో 6 గంటలకు ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో చర్చించి వారి సూచనలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించి మరొకసారి రాష్ట్ర పరిపాలన విధించాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా బార్డర్ అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే భద్రతా వలయంలో ఆయా రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఇవాళ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించారు. ఎక్కడ టూరిస్టులు కావచ్చు అక్కడికి వచ్చిపోయారు వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యేకంగా భద్రత కొనసాగుతుంది. ఎలాంటి అనుమానం వచ్చినా వారిని క్షుణ్ణంగా తనిఖీ అయితే చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం పైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.